చాలా ఆనందం అనిపించింది, బాధ అనిపించింది, కళ్ళమ్మట నీళ్లు వచ్చినాయి. ఒక తండ్రికి తగ్గ తనయుడుగా చిరంజీవి గారికి ఇంకేం కావాలండి? అటువంటి అద్భుతమైన సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. ఆయన నటన విశ్వరూపం రామ్ చరణ్ గారు చూపించారు. RRR లో రంగస్థలంలో ఒక నటన చూసాం, నేషనల్ అవార్డు ఎందుకు రాలేదనుకున్నాం. RRR లో సెటిల్ పెర్ఫార్మెన్స్ చూసాం. ఇప్పుడు ఈ సినిమాలో ఇక నభూతున్న భవిష్యత్తు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆనాడు ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు గారు అనుకున్నారు, ఈనాడు రామ్ చరణ్ అంత నటనా విశ్వరూపం చూపించాడు. కాలుపోయిన క్యారెక్టర్లో ఒక క్రీడాకారునిగా ఈ దేశానికి పథకం వచ్చినా కాదనుకుని తన గ్రామానికి రైలు కావాలనుకున్నాడు. చూసారా, అది ఆత్మగౌరవం. చాలా మంది ఇప్పుడు ఒకటండి, ఈ రూపాయి ఉంది కదా, ఈ రూపాయితోనే జీవితం, ఎవరిదైనా, మీదైనా, నాదైనా. ఈ రూపాయి విలువ ఈ సినిమాలో చూపించారు, ఆత్మగౌరవం చూపించారు. క్రీడాకారుల యొక్క ఇంపార్టెన్స్ భారతదేశంలో ఏంటి చూపించాడు. కోటి రామ్మూర్తి నాయుడు గారు ఆ రోజులో ఎంత పోరాడే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా చూపించాడు. విజయనగరం పరిసర ప్రాంతాల్లో వలసలకు గురైన ఆ ఉత్తరాంధ్ర యొక్క మండలిక, ఉత్తరాంధ్ర యొక్క క్రీడా స్ఫూర్తిని ఈ సినిమాలో చూపించాడు. కొంతమంది విమర్శించే వాళ్ళు ఉండొచ్చు, ఆ 1%. ఇప్పుడు 99% ఈ సినిమా తీయాలంటే గట్స్ ఉండాలా. బుచ్చిబాబు గారికి హ్యాట్సాప్ చెప్పాలా. రామ్ చరణ్ గారి అద్భుతమైన నటన, ఇది ఆస్కార్ కి నామినేట్ అయినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఏమండి, ఇప్పుడు ఒకటి సినిమా తీసే వాళ్ళకి తెలిసిద్ది. ఉప్పెన లాంటి సినిమా తీసి నేషనల్ అవార్డు పొందిన బుచ్చిబాబుకి చెప్పాల్సిన అవసరం లేదు ఉచిత సలహాలు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒప్పుకున్నాడంటే దానికి అర్థం చేసుకోవాలా. సినిమా తీయాలంటే గట్స్ ఉండాలా, ఆ సినిమాని నేరేట్ చేయడానికి 3 గంటలు ఓపిక ఉండాలి. లాగవటం అంటే వాళ్ళకే ఉచిత సలహాలు చెప్తా ఉంటారు. అదే మెగా ఫ్యామిలీ అంటే ముందు రోజు నుంచే నెగిటివ్ ట్రాక్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ సినిమా, సకుటుంబ సపరివార సమేతంగా ఇటువంటి సినిమాలు రావాలి. ఒకటండి, ఆనాటి జగదాక వీరుడు అతలోక సుందర్లో చిరంజీవి గారిది, మనం శ్రీదేవి గారిది చూసాం. ఈనాడు రామ్ చరణ్ గారిది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, జాన్వీ కపూర్ పాత్రను బట్టి ఆమె చేసిందే తప్పితే దానికి ఏదో పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. అద్భుతంగా సమయం సందర్భాన్ని బట్టి ఎవరి క్యారెక్టర్ అంతవరకు జగపతి బాబు అద్భుతంగా నటించాడు.